హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ డౌన్లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఒక స్టేజ్లో బాగా డౌన్ ఉంది, ఆల్మోస్ట్ టీసీఆర్ వరకు వెళ్ళింది, అంటే 26,064 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 26,140 దగ్గర క్లోజ్ అయింది, -37 పాయింట్స్. సెన్సెక్స్ -100 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ మీకు 127 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో యాక్చువల్లీ ఈ రికవరీ అంతా జరిగింది బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. దానివల్ల అది బాగా ఫాస్ట్గా రికవరీ, నిన్న బాగా పెరిగింది, ఈరోజు కూడా అదే యాక్చువల్లీ స్టార్. దానివల్ల మీకు మార్కెట్ బాగా షూటప్ అయింది, అంటే రికవర్ బ్యాక్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈరోజు అదే 16 రూపాయలు అప్ ఉంది, నిన్నైతే నియర్లీ 35 పాయింట్స్ అప్ అనేది. ఇంకో సైడ్ టెక్నాలజీ స్టాక్స్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అది 26 పాయింట్లు అప్లో క్లోజ్ అయింది, టీసీఎస్ ఒక 39 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సో ఈ మూడు సపోర్ట్ చేస్తున్నాయి, ఈ మూడు యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ ఇవి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఈ రెండు కిందకి లాగితే మిగతా అన్నీ పైకి పుల్ చేసేదాన్ని ట్రై చేసాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్గా క్లోజ్ అయింది. ఈ రెండు హెవీ వెయిట్స్ కాబట్టి అందుకని నెగిటివ్లో క్లోజ్ అయింది మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్. యాక్చువల్లీ చాలా వరల్డ్లో చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ రోజు వాటి మీద మనం డిస్కస్ చేసి వేస్ట్. ఎందుకంటే ఇంకా పోను మనకి మార్కెట్లో ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెక్స్ట్ 1 మంత్లో భారీగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్కి ఆల్రెడీ అప్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయింది, అంటే 49,444 ఈ లెవెల్ కానీ మెయింటైన్ కాకుండా ఇది కానీ నిన్న టచ్ అయింది. అది ఈ లెవెల్ కానీ ఈ రోజు కానీ క్రాస్ కాకుండా నెక్స్ట్ 2 days కానీ దీని లెవెల్ కానీ ఈ లెవెల్ కన్నా పైన కానీ ఉండకపోతే మార్కెట్ కనీసం ఒక 1000 పాయింట్స్ డౌన్ కింద పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడున్న వాతావరణంలో భయంకరంగా పడుతుందా అనేది మనం చెప్పలేం, కానీ పెరగకపోవడం అయితే మాత్రం చాలా మటుకు పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ ఎక్స్పైరీలో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూస్తే, మోస్ట్ ఆఫ్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీస్ అన్నీ చాలా ఫ్లాట్గా ఉంటాయి, అసలు కథలు అవి యాక్చువల్లీ. సో రేపు కూడా అలానే ఉంటుందా అని చెప్పంటే, మీరు ఈరోజు నిన్న జరిగింది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిన్న జరిగింది మార్కెట్ పేరుకి డౌన్ ఓపెన్ అవుతుంది, కానీ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక గంట మొమెంటం ఉంటున్నది. ఆ గంట తర్వాత నుంచి ఆల్మోస్ట్ చాలా మటుకు స్ట్రైట్గా ఉన్నది. ఈ 10:30-11 తర్వాత ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయింటారో వాళ్ళందరికీ నిన్న ఈరోజు లాస్లు ఉంటాయి. ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు స్ట్రాటజీ యాంగిల్ ట్రేడ్ చేసుకుంటారో వాళ్ళందరూ ఈరోజు బెనిఫిట్ అయ్యారు తప్పకుండా. అది కరెక్టా కాదని మనం చెప్పేది చూసుకునే దానికి ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదే చార్ట్ మీరు క్యాండిల్స్టిక్ చార్ట్లో చూస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే అవి క్యాండిల్స్ గ్రీన్ రెడ్ కంటిన్యూస్గా వస్తుంటాయి కాబట్టి మీరు 5 minutes పెట్టుకున్నా 1 minute పెట్టుకున్నా సరే 5 minutes పెట్టుకుంటారు మోస్ట్లీ. ఆ 5 minutesలో గ్రీన్ రెడ్ చూస్తే అసలు మార్కెట్ మొమెంటం ఏందనేది ఎవరికి అర్థం కాదు. ఈ లైన్లో చూస్తే చూడండి మీకు మొమెంటం కనీసం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బెటర్గా ఉంది, కొంచెం లో 1 నుంచి ఓపెన్ దగ్గర కట్టింది, ఓపెన్ నుంచి లో 1కి వచ్చి మళ్ళీ లో 2 దగ్గర వరకు వచ్చింది, ఈ టైప్లో ఉన్నాయి. సో నిఫ్టీలో అయితే ఆ మాత్రం కూడా లేవు, ఇది అందుకని పెద్ద మొమెంటం లేదు. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి రేపు మొమెంటం ఉండే అవకాశం ఉంటుందా లేదా అనేది మీరు 26,064 లెవెల్ ఇది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది వాచ్ చేసుకోండి. ఎందుకంటే టీసీఆర్ అది కానీ బ్రేక్ అయితే భారీగా పడిపోద్ది, అది కానీ పైన కానీ ఉంటే మాత్రం మళ్ళీ 26,208కి అయితే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ సెన్సెక్స్కి 85,005 సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్ ఇది 85,005 ఇది వాచ్ చేసుకోండి. నిఫ్టీకి 26,064 వాచ్ చేసుకోండి. అప్పుడు మీకు ట్రేడింగ్ మీద మినిమం ఐడియా ఉంటుంది ఎలా చేయాలి ఏంటని చెప్పని. ఇక గోల్డ్, సిల్వర్ కానీ తీసుకుంటే అసలు సిల్వర్ జ్యువెలరీ అసలు పోనేపోకండి, ఎందుకంటే అది మార్నింగ్ 10,000 డౌన్ ఉంది, ఇప్పుడు 4,000 డౌన్ ఉంటుంది. అది ఓన్లీ హై లెవెల్ ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, మీకు లెవెల్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని ట్రేడ్ చేయగలరు, వేరే వాళ్ళు ట్రేడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఒకసారి మీరు దాన్ని వాచ్ చేసుకుని ఏదైనా ఈ లెవెల్స్ని చూసుకొని ట్రేడ్ డిసిషన్స్ ఏమన్నా సరే తీసుకుంటుండండి. సో దిస్ ఇస్ ఆల్ టోటల్ అబౌట్ రేపు మార్కెట్ సంబంధించింది ఈరోజు జరిగింది. వాచ్ చేసిన లెవెల్ 85,005 ఈజ్ ద లెవెల్ సెన్సెక్స్ లెవెల్ టు వాచ్. ఎక్స్పైరీ లెవెల్ అదన పెట్టుకుని వాచ్ చేయండి. అది దాని పైన ఉంటే పెరుగుతుంది, దాని కింద అంటే కింద ఒక 400-500 పాయింట్స్ మినిమం పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us if you are happy with us. మీరు మా లైవ్ బై సర్చ్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేయండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.